ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు అలాగే స్వచ్ఛంద సంస్థలతోటి ఇటీవల కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి మైనారిటీ వ్యతిరేక చట్టం ఏదైతే వక్ఫ్ బోర్డు ఉందో, మైనారిటీలకు అన్యాయం చేసే విధంగా ఉందో దాన్ని వ్యతిరేకిస్తూ సిపిఐఎం పార్టీ ఈరోజు ఈ జిల్లా స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం జరపడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి దాదాపు 35 మంది ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఆర్ఎస్ఎస్ యొక్క వెనుకుండి నడిపిస్తున్నటువంటి మైనారిటీ వ్యతిరేకకరమైనటువంటి నిర్ణయాలన్నింటినీ వ్యతిరేకించడం కోసం, అందుకోసం మొత్తం ఏదైతే బీజేపీకి అనుకూలం ఉన్నటువంటి వ్యక్తుల్ని వ్యతిరేకిస్తూ జరుగుతున్నటువంటి ఈ రౌండ్ టేబుల్ సమావేశం రాబోయేటువంటి ప్రమాదాలన్నింటినీ కూడా ఎలుగెత్తి ముక్త కంఠంతో దాన్ని నిరసన తెలియజేస్తూ ఆ రకమైనటువంటి వేదికను ఏర్పాటు చేయాలని చెప్పేసి, భవిష్యత్తులో ఆ వేదిక మీద ఈ యొక్క బీజేపీ ఆర్ఎస్ఎస్ వ్యతిరేకమైనటువంటి పక్షాలన్నిటి కూడా పనిచేయాలని చెప్పేసి ఈ రోజు ఈ రౌండ్ సమావేశంలో నిర్ణయించడం జరిగింది. మిత్రులారా, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.